సార్ మొన్నే చూశాను కదా సార్, మహేష్ బాబు గారిది చలానా ఉంటే ఆయన తెలియకుండా ఎవరు అభిమాని కట్టేశారని. చాలామంది ఉన్నారు సార్, ఏ అభిమాని మీకు తెలియదు అసలుకి, ఎంతమందినో చూశాను నేను. మళ్ళీ ఆ పేర్లన్నీ ఇప్పుడు అన్నీ చెప్పడం ఎందుకులే కానీ మళ్ళీ ఇద్దరు పేర్లు చెప్పిన వాళ్ళు మిస్ అయితే బాగోదు. చాలామందిని చూశాను. అంటే సినిమా రిలీజ్ టైంలో ప్రతి అభిమాని అసోసియేషన్ తోటి మీకు భోజనాలు పెట్టాలి, రకరకాల ఇష్యూస్లో పాల్గొంటూ ఉంటారు కదా. మీకు బాగా కరెక్టింగ్ ఏమైనా ఉందా సినిమాకి దానికి సంబంధించి? నేను పర్సనల్గా సినిమాకి అంటారా బాగా విపరీతం కనెక్ట్ అవ్వబట్టే ఈ సినిమా చేసాను. చాలా నచ్చి ప్రేమించే చేశాను. సార్ ఉపేంద్ర సార్, సార్ వేరే క్యారెక్టర్ చేయటం మీ స్పాట్ సినిమాలో కానీ వేరే క్యారెక్టర్ చేయడం వేరు, రియల్ లైఫ్లో హీరో పాత్ర చేయడం వేరు. ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? ఎందుకంటే అక్కడ నటించడానికి వీలు ఉండదు, మీ క్యారెక్టర్ వేరే చేయాలి. ఎట్లా బ్యాలెన్స్ చేశారు సార్? ఆయన ఏం చెప్తే అది చేశాను. ఈజ్ ఏ స్టార్ యాక్చువల్లీ మనకందరికీ. నాకు ఇంతే కావాలి, ఇంతే స్మైల్ చేయాలి, ఇలాగే రావాలి, ఇంతే వాక్ చేయాలి అని అంత కమాండింగ్గా చేశారు. యాజ్ ఏ డైరెక్టర్ నాకు తెలుసు కదా, ఒక డైరెక్టర్ ఇంత ప్యాషనెట్గా చేస్తున్నారు. హ్యావ్ టు ఒబే వాట్ ఎవర్ ఈజ్ యాక్చువల్లీ హీ ఈజ్ మై మాస్టర్. అలాగే చేశారు. సార్ మహేష్ బాబు సార్, చాలా రొమాంటిక్ సీన్స్ ఇప్పుడు జెంజీ కిడ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సాంగ్లో పడుకునే వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ ఎంజాయ్ చేసేది కానీ థియేటర్లో ముద్దు పెట్టిన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అక్కడ అందరి లైఫ్లో ఉంటాయి కదండి, మీరు చేయరా? సేమ్ కోపం, ఏడుపు, రొమాన్స్, ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. సార్ మహేష్ బాబు, నాకు చిన్నది అన్ని రివ్యూస్ వచ్చినాయి కాబట్టి చెప్తున్నాను. 100 సినిమాలు తీసిన హీరోకి 3 కోట్లు ఎక్కడ ఉండదు, ఎక్కడ తగ్గదు. అందుకే సెటప్ ఇన్ 2000 సార్. సో ఇట్స్ నాట్ నౌ టుడే. అవునా? ఆయన ఓన్ ప్రొడక్షన్ కూడా చేశారని చాలా లాస్ అయ్యారు. సినిమాలు చేస్తే డబ్బులు ఉండాలని అమితాబ్ బచ్చన్ గారు ఎన్ని చేశారండి. కౌన్ మరేగా కరోడ్పతి ముందు ఆయన పరిస్థితి ఏంటి, చాలా లోకి వెళ్ళిపోయారు కదా. అలా పాతకాలంలో మనం కమెడియన్స్ ఉండేవాళ్ళండి. ఆయన పేరు పద్మనాభం గారు, వీళ్ళందరూ సినిమాలు చేసి చాలా నష్టపోయారు. చాలామందిని చూసాం అలా. ఈ 100 సినిమాల్లో సార్ ఆ క్యారెక్టర్లో మీకు చూపింది 25 ఓన్ సినిమాలు చేశారు, చాలా దెబ్బతిన్నారు. అది మహేష్ గారి అంటే సినిమాలో డైలాగ్స్ చూసుకుంటే అంటే త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ డైలాగ్స్ కానీ అంటే అవన్నీ చాలా బాగా కనెక్ట్ అయ్యాయి ఆడియన్స్కి. సో అంటే లాస్ట్లో అంటారు కదా క్లైమాక్స్లో, ముందు నాకు పేరు పెట్టావు, దాని తర్వాత నా పేరు నిలబెట్టావు అని. సో ఇలాంటి డైలాగ్స్ అన్ని చాలా మంది కనెక్ట్ అయ్యాయి ఫ్యాన్స్, ఎస్పెషల్లీ రామ్ గారి ఫ్యాన్స్. సో మీకు స్పెషల్గా అనిపించిన మాట సినిమాలో, అండ్ రామ్ ఫ్యాన్ ఎవరైనా ఎక్స్ప్రెస్ చేశారా వాళ్ళ హ్యాపీనెస్ సినిమా అయిపోయింది? డెఫినెట్లీ అందరూ డైలాగ్స్ గురించి మాట్లాడారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ఫేవరెట్ అంటే నేను ఈ సినిమా రాయడానికి నా మైండ్ సెట్ ఎప్పుడు పర్పస్ ఆఫ్ ది ఫిలిం అంతే. ఏదో ఒక డైలాగ్ని హైలైట్ చేయాలి, ఒక సీన్ని హైలైట్ చేయాలి అలా ఉండదు. ప్రతి సీను, ప్రతి మాట షుడ్ క్యుములేటివ్గా ఒక పాయింట్ చెప్పాలనేది ప్రయత్నం చేస్తాం, అందుకని అల్లుతూ ఉంటాం. నేను ఫైనల్గా నాకు నచ్చేదంటే నీ గురించి తెలుసుకుందామని వచ్చి నా గురించి నేను తెలుసుకున్నాను అనేదే మనం ఈ కథ యొక్క కోర్ సెన్స్. అది దట్స్ మై ఫేవరెట్. చాలా వండర్ఫుల్ మూవీ సార్. అంటే ప్రతి అభిమాని ట్యాగ్ లైన్ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే ప్రతి అభిమాని చూడాల్సినటువంటి సినిమా మలచడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ అలాంటి సినిమా చూస్తుంది, సో బాలీవుడ్ ఇండస్ట్రీ అలాంటి సినిమా చూస్తుంది. తెలుగు సినిమాలో ఇలాంటి కంటెంట్ వస్తే బాగుండనేది ఆ 2 సినిమాలు చూసిన తాలూకా ప్రేక్షకులు అనుకున్నారు. ఇది తెరపైకి వచ్చింది చాలా అద్భుతంగా. సో ప్రతి సన్నివేశం దగ్గర చాలా బాగుంది. అయితే రియల్ లైఫ్లో సో మీరు అటు కన్నడ ఇటు తెలుగు ఇండస్ట్రీలో రెండింటిలో ఉన్నారు కాబట్టి రియల్ లైఫ్లో ఒక అభిమాని సో మీకు అలాంటి సన్నివేశం అలా ఎదురైందా సార్? ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారు? చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది చాలా అందరికీ జరిగి ఉంటుంది. అన్ని స్టార్స్ లైఫ్లోనూ కూడా అలాంటి ఫ్యాన్స్ క్రేజ్ ఏమంటే అది ఆ డివైన్ లవ్, అది అందరూ చూసింటారు. బట్ అది ఫైనల్గా చెప్పిందంటే ఒక ఇన్స్పైరింగ్గా ఉంది ఇక్కడ ఫిలం. పడు లేసి నిలబడు అని ఎన్నిసారి పడితే కూడా నిలేసి నిలబడే చాలా ఇంపార్టెంట్ అనేది బిగినింగ్లో స్టార్ట్ చేసి ఎండ్ రౌండ్ ఆఫ్ అలాగే చేశారు ఫిలంని. ఫస్ట్ డైలాగ్ ఇంట్రొడక్షన్లో ఆ డైలాగ్ వస్తుంది, ఇదేమి ఇది ఓడమ్మా ఇది గెలుపా అనేది. ఎండ్లో అదే వచ్చి ఎండ్ అవుతుంది. అది నాకు చాలా నచ్చింది ఫిలం. సో మీకెవరు మీ లైఫ్లో సో రియల్గా అభిమానించే ఎవరు సార్? ఆయన నుంచి ఎలాంటి మీరు మోటివేషన్ తీసుకున్నారు? సో ఇట్లాంటి డౌన్ అయిన నేను ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటాను. ఎలా అంటే నా ఫాదర్ ఏమంటే ఎప్పుడు బయటలో కూర్చో ఉంటారు ఇంట్లో.
బయట నా నాయనకి ఏమంటే ఎవరు వస్తే కూడా హీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఫ్యాన్స్. 12 o'clock నైట్ వస్తే కానీ మీరు ఎప్పుడు వస్తే కూడా డైరెక్ట్గా లోపలికి తీసుకువచ్చి హాల్లో కూర్చోబెట్టి నేను ఎలా ఉంటానో పట్టించుకోరు. రూమ్లో వచ్చి రా, ఏంటి నేను ఇలా ఉంటాను, ఎవరో వచ్చారు ఫ్యాన్స్ అంటే ఫోటో తీసుకోవాలి. ఫస్ట్ నాకు నాయన ఇలా చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా, నేను డైలీ సండే మీట్ చేస్తాను కదా. తర్వాత నాకు ఎలా ఒక టీచింగ్ అయింది అంటే, నువ్వు ఏమైనా వాడు ఎప్పుడు వచ్చినా నీ అహంకారం తీసి పారేసి రా బయటికి అనేది ఇండైరెక్ట్గా చెప్పేవాడిని. తర్వాత నేను ఫాదర్ని తిట్టాను, కరెక్ట్ కదా, నా లోపల ఏమేమో ఉంది అని. ఇట్ ఈస్ ఎ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అది. ఒక్కొక్క ఫ్యాను మీకు చాలా సరి వచ్చి సార్ ఇంకో ఫోటో అంటారు. మనకి అప్పుడు ప్రాబ్లం ఇక్కడుంది అక్కడ కాదు, అది పాపం లవ్లో ఇంకో ఫోటో అంటారు. మనకేమో నా పక్కన ఉంటారు కదా వాళ్ళందరూ సార్ తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళి అక్కడే రూమ్లో కూర్చోవాలి కదా, ఇక్కడ ఇంకో 2 photos తీసుకుంటే ఏంటి ఇప్పుడు, అలా అయిపోయింది నా ఇది. ఇప్పుడు నేనే ఎంజాయ్ చేస్తాను. ఫోటో తీసుకుంటే నేను 10 మంది 100 people వస్తే ఫోటో తీసుకుంటాను. సండే డెడికేట్ చేస్తున్నారు సార్ ఫ్యాన్ కి? సండేస్ డెడికేట్ ఉంటుంది. సండేస్ కంటిన్యూస్ గా చేసేవాడిని. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ చేసాను, ఇప్పుడు కొంచెం ఇదయింది. డైరెక్టర్ మహేష్ గారు, అంటే హీరోల కోసం ఫ్యాన్స్ గుళ్ళు కట్టడం చూసాం. సో థియేటర్లో అలాగే సందడి ఉంటుంది. సో థియేటర్ కట్టడం అనేది ఒక అభిమానించేటువంటి ఒక అభిమాని హీరో కోసం తన ప్రేమ కోసం ఒక థియేటర్ కట్టడం అనేది, అదే టైంలో సిమిలర్ గా ప్రొడక్షన్ హౌస్ కూడా మైత్రి వాళ్ళు కూడా సో అభిమానుల కోసం సో హీరోల కోసం ఒక మంచి థియేటర్ కట్టడం అనేది ఒక సింబాలిక్ గా మనకు కనబడుతుంది. సో ఆ పాయింట్ నుంచి కొంచెం చెప్తారా అది, ఆ థియేటర్ వెనకాల జరిగిన సంగతి? అంటే మీరు భలే కోయిన్సిడెన్స్ తీసుకొస్తారండి, వినడానికి చాలా మాకు కూడా గమ్మత్తుగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే నాకు ఎందుకు ఈ సినిమాలో థియేటర్ కట్టాలని అనిపించిందంటే, టోటాలిటీ ఆఫ్ ది ఫిల్మ్లో ఇట్స్ లవ్ లెటర్ దట్ ఐఎమ్ రైటింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా అండి. అంటే నేను రాస్తున్నప్పుడు నేను అంటే ఏమంటారు దాన్ని, ప్రేమకు లేక రాస్తున్నట్టు ఉండాలి సినిమా. ఎందుకంటే నేను సినిమా అంటే అంత ఇష్టపడతాను. సో అందుకని సీన్స్ అన్నీ కూడా ఆ థియేటర్ సరౌండింగ్లో తిరుగుతూ ఉంటే, మీకు క్లైమాక్స్ చూసారు ఎక్కడ కలుస్తున్నారు అనేది, బిగినింగ్ ఎక్కడ ఉంది, సో ఎంత ఆ థియేటర్ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. సో ఇనివే చెప్పింది అంటే స్టోరీ టెల్లింగ్, థియేటర్ అనేది ఒక టెంపుల్తో ఆల్మోస్ట్ కంపేర్ చేశాను. అంటే అక్కడ కథ వింటావు, ఇక్కడ కూడా కథ వింటావు, నువ్వేం తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. సో ఆ సెన్స్ రావడానికి థియేటర్ పెట్టాల్సి వచ్చింది. అదే ఒక కామన్ పాయింట్ నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, సో అభిమాని అయితే ఆ హీరోకి కట్అవుట్ కట్టడం లేదా ఏదో చేస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ టికెట్లు ఇవ్వడం అనేది, అది నా లైఫ్లో కూడా జరిగింది. దేశముఖ టైంలో ఒక ఫ్లెక్సీ పెట్టడం, అక్కడి నుంచి టికెట్స్ తీసుకోవడం అనేది, సో ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది అది. సో పిల్లల దగ్గర నుంచి కూడా సో అభిమానించే ఎవరైనా కూడా థియేటర్లో ఫస్ట్ షో సినిమా చూడాలంటే ఆ ఫ్యాన్స్ అంతా సో టికెట్ల కోసం టెన్షన్ పడాల్సిన రోజులు అప్పుడు. ఇప్పుడు అంత లేదనుకోండి, ఇప్పుడు ఏకంగా సో మన దగ్గరగా అసోసియేషన్ కావచ్చు అందరూ కూడా ఇస్తున్నారు. ఆ పాయింట్ అనేది ఒకసారి చెప్తారా దాని గురించి? అంటే అది దాని యొక్క యూనిక్నెస్ ఏంటంటే, దట్స్ ఫస్ట్ సీన్. ఈ సినిమాలో ఫస్ట్ సీన్ రాసింది ఆ చిన్నపిల్లోడు ఆ షర్ట్ పైన ఆంధ్ర కింగ్ రాసి కడతాడు కదా, అదే ఫస్ట్ సీన్ అండి ఈ సినిమాలో నేను రాసింది. ఐడియా అనుకున్న తర్వాత ఈ ఫ్యాన్ హీరో మించిన ఒక కథ చేద్దామని అనుకున్న తర్వాత నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన సీన్ అది. యాక్చువల్లీ ఫస్ట్ సీన్లో వాళ్ళ నాన్న షర్ట్ తీసి రాసి పెడతాడు, అది ఫస్ట్ వెర్షన్లో ఉండింది. తర్వాత లేటర్ డెవలప్ అయ్యాక ఈ సీన్ అయింది. సాగర్తో సూర్యకి చక్కెరకేళి ఎప్పుడు తినిపిస్తున్నారు ఏంటి సంగతి? చక్కెరకేళి తినేది లేదుగా, అసలు తినిపించే సందర్భం ఉందా లేదా? సార్ అడగాలి కానీ ఇప్పుడు నేను సైకిల్ ఫైట్ కదా, ఏ ఫైట్ అయినా చేసి తీసుకెళ్తా. సార్ మహేష్ గారు ఇక్కడ సార్ ప్రీ క్లైమాక్స్ వచ్చేటప్పుడు రివీల్ చేయాలో తెలియదు, బట్ ప్రీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఉపేంద్ర గారు పెళ్లి దగ్గరికి వస్తారు. ఆయన ప్రతిజ్ఞ చూసి ఆయన మారాడు, వాళ్ళ ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్ మారిపోయాడు. బట్ ఫ్యాన్ కోసం ఈయన ఏం చేశాడో, ఆయన పెళ్లి ఆపలేదు, బట్ వాళ్ళ పెళ్లి కూతురికి తండ్రికి ఏం చెప్పలేదు. చివరికి కలుసుకున్న తర్వాత కూడా 3 కోట్లు ఇచ్చిన ఫ్యాన్కి యాజ్ కొంచెం మేము చూసాం, జర్నలిస్ట్లో ఉన్నాం కాబట్టి ఈయన పేరు ప్రొడ్యూసర్గా వేసి, ఈడు నాకు ఒరిజినల్ ఫ్యాన్, ఈడు ప్రొడ్యూసర్ అయితే ఈ సినిమా బాగుంటుంది, నా 100 సినిమాకి ఈడంటే ఎలా ఉండేది అని మాకు డౌట్ వచ్చింది సార్. అదే వచ్చిందా మీకు? సార్ ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా బండవన్నీ, అంటే బండ గుర్తుల్లాగా చెప్తున్నారు. సో నేనేమంటే ఈ సినిమా అంతకు మించి మాట్లాడతాం, మన ఎమోషన్ ఇస్తే సరిపోద్ది. ఆ ఫ్యాన్ నుంచి ఇతనేం తీసుకుంటున్నాడు, ఇతనేది, ఇవన్నీ మీరు చెప్పేవన్నీ ఫిజికల్గా. ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే అంటే ఆయన రిగ్రెట్ అవుతాడా మళ్ళీ? అవడు. ఎందుకంటే ఇన్స్పిరేషన్ ఇస్ వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకే అతను లాస్ట్లో చెప్పేది కూడా మీకు,
ఆ చైన్ ఏదైతే తీసుకుంటాడో ఇది ఒక్కటి ఇస్తే చాలు అంటాడు. సో ఇంకా అంటే మిగతాది ఏమీ అవసరం లేదు నీ దగ్గర నుంచి అని. సో ఆయన ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకున్నారు. సార్ లాస్ట్ క్లైమాక్స్ లో అంతా అయిపోయింది, 3 కోట్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉపేంద్ర గారు ఎందుకు సార్ ఈ కార్లు ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం లైఫ్ అంటారు? ఎందుకంటే మొత్తం డెప్స్ అన్ని కట్టాలి కదండి. ఫస్ట్ సీన్ లో మీకు అదే ఉంటుంది. అప్పుడు అక్కడ 3 కోట్లకి వెళ్ళి కాదు కాదు, మీరు ఏం లేదు, ఒకసారి చూసారు కదా, ఒక్కసారి ఇంకొకసారి చూడండి, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. అంటే యూ బీన్ పార్ట్ ఆఫ్ ఫ్యాన్ బాయ్ సూపర్ స్టార్ అయ్యారు. బట్ ఫ్యాన్ బాయ్ గా ఉన్నప్పుడు అంటే మీ స్టార్ నుంచి మీరు ఏం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అనేది ఇప్పుడు నేను ఫ్యాన్ బాయ్, నేను స్టార్ అని ఎప్పుడు నేను ఫీల్ అవ్వను. నేను ఎప్పుడు ఫ్యాన్ వచ్చి నా దగ్గర ఫోటో తీసుకుంటే ఐ ఫీల్ లైక్ ఎ ఫ్యాన్. ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ దిస్ స్టార్. నేను ఎప్పుడూ అలాగే ఫీలింగ్ ఉంటుంది. అదే నేను కాపాడుకోవాలని అనుకుంటా. అదన్నీ ఉంటుంది కదా, అదే నేను చెప్పాను కదా, వెళ్ళి చూస్తే బయటకు వచ్చే టైంలో మనమే సూపర్ స్టార్స్, మనమే హీరోస్. నేను ఏమైనా చేసేస్తాను, నేను ఆ ఫీలింగ్లో వచ్చేస్తాం. అది అన్ని ఫిలంలో, ఎఫెక్టివ్ ఫిలంలో ఆ ఫీల్ వచ్చేస్తుంది. నాకు ఈ ఫిలంలో కూడా బిఫోర్ రిలీజ్ అయి చూశాను, ఇంకా ఏం ఆర్ఆర్ ఏం లేదు. అది అక్కడే నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను. నేను వచ్చి ఒక 1 hour మాట్లాడాను ఆయన పెట్టుకొని. అది ఆ ఫీల్ ఇచ్చేస్తుంది కొన్ని ఫిలమ్స్, గుడ్ మేకింగ్ ఫిలమ్స్, ఆ ఫీల్ ఉంటుంది. ఉపేంద్ర గారు ఇక్కడ సార్, ఆంధ్ర కింగ్ అనే టైటిల్ విన్న వెంటనే మీకు టెన్షన్ పడ్డాను, నన్ను ఎలా తీసుకుంటారో లేదని. మీకు నమ్మకం ఎప్పుడు వచ్చింది? వీళ్ళిద్దరే నమ్మకం ఇచ్చారు, లేదో మీరు చూడండి అది జస్టిఫై అవుతుంది అని. నేను చాలాసారి అడిగాను, వెళ్ళే ముందు అడిగాను, ఇది ఓకేనా ఆంధ్రకి, లేదు ఇది రిప్రజెంట్ చేసేలా చేస్తాం మనము, అదేం పర్టికులర్గా ఇది లేదు. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఏ ఫ్రెష్ ఫిలిం చూసినట్టు ఉంది మన తెలుగు ఫిలిమ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మూవీ కోట్ టు ద పాయింట్ తీసుకుంటే ఎమోషన్ ఫుల్ చాలా స్ట్రాంగ్గా మూవ్ అయింది. అండ్ వాట్ ఈస్ ద హోంవర్క్ యూ హ్యావ్ డన్ ఆన్ షోకేస్? ఎందుకంటే నేను 2 times చూసాను. మార్నింగ్ విమల్లో చూసా, నైట్ ఫ్యామిలీలో ఏఎంబీలో చూసా. ఎవ్రీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ కనెక్టింగ్ ఏ లాట్. అంటే వాళ్ళ అంటే ఒక పెద్ద ఆవిడ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్. ఆమె కూడా చిన్నప్పుడు ఇలానే ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంది. అంటే వాళ్ళ నోస్టాలజిక్ మూమెంట్స్ అనేది దే హావ్ రిప్రజెంటెడ్. వాట్ ఈస్ యువర్ హోంవర్క్ ఆన్ షోకేసింగ్ ఆల్ దిస్? అంటే హోంవర్క్ ఎంతమందిని మెప్పిద్దాం అనేది స్టార్ట్ అవుతుందండి. ఒక గుడ్ స్టోరీ, గుడ్ ఫిల్మ్ తీద్దాం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఐ వాంట్ బికమ్ ఎ డైరెక్టర్, అందరు అప్రిషియేషన్ కావాలనుకుంటాను కాబట్టి ఐ వాంట్ మేక్ ఎ గుడ్ ఫిల్మ్. సో ఇప్పుడు నాకున్న స్కిల్ సెట్లో నేను ఏం ఫీల్ అవుతున్నాను ప్యూర్గా, వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్, ఎంత హానెస్ట్గా రాయగలుగుతున్నాను అనేది నా టేక్ అండి ఫర్ ఫిల్మ్ మేకింగ్. తర్వాత మీరు అన్నట్టు నేను అన్ఫార్చునేట్లీ ఫస్ట్ అంటే ఎనీ రైటర్కి వెళ్ళి మన ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూడాలని ఉంటుంది. బట్ ఫార్చునేట్ సైడ్ ఏంటంటే నేను ఎప్పుడు ఇఫీ వెళ్ళలేదు, అవకాశం వచ్చింది, అది మా సినిమాని ప్రీమియర్ చేయడానికి. సో నేను వెళ్ళాల్సి వచ్చింది, నేను వెళ్ళాను. వెళ్తే ఒక మన సంబంధం లేని లాంగ్వేజ్ పీపుల్, అంటే మలయాళీస్, మోస్ట్లీ తమిళియన్స్ అందరూ ఉన్నారు, దాంట్లో ఫారినర్స్ కూడా ఉన్నారు. ఒక ఐ రిమెంబర్ 90 years 80 years ఉన్న ఒక ఓల్డ్ ఫారినర్ వచ్చి ఇట్ వాస్ సో టచింగ్ మ్యాన్ అని అంటుంది. సో ఏమర్థమైందిరా మన కల్చర్ వాళ్ళకి ఏం తెలుసు అనే సెన్స్లో నాకు అంత అలా అనిపిస్తుంది. సో సినిమా ఇస్ సచ్ పవర్ఫుల్ మీడియం అండి. ఇట్ డజంట్ నీడ్ బౌండరీస్, బ్యారియర్స్ ఏం ఉండదు దానికి. సో ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఫస్ట్ సినిమా ఇది మీకు. సో తెలుగులో ఫస్ట్ సినిమా మీరు రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూసుంటారు. సో తమిళ్లో మీరు ఫస్ట్ సినిమా చేసినప్పటికీ ఈ సినిమాకి మీరు ఫీల్ అయింది ఏంటి అసలు? Sir, I think the first film in Tamil when we did, I think I was 19 and he was 20. So I think it's been quite a while since then. And when we did the first film, we were still in college. We used to go to college in the morning. We used to meet directors in the afternoon. We used to work. So we didn't. It was very. We didn't know the seriousness, or we didn't know the size of this medium and the power of cinema. I think we've also learned with every film in Tamil. We've also learned, and like we already told you, like we've always been wanting to do a Telugu film, but I think the right film only landed now. And I think yesterday they were watching it with the fans, both with the fans and with the general audience. I think it's been an unbelievable experience. I think the way that Telugu people enjoy and relish the medium and
how they display their affection towards the film. I think it's unbelievable, and we have to thank them for that. Mahesh garu, sir. So first of all, no problem. Sir, I think Vivek pretty much answered your question, but we were like 10th standard. After writing 10th standard exam, we used to wait for the results, right? So the previous night was like that only for us, actually. So the nervousness of the first film is always there for all the films, because we really want all the films to work well, and where audience are being connected. Is this core elevation when people appreciating that everything was there? But we are really happy when we watched the first show, and the amount of reviews that all of you have written, such good words about the film, the dialogues and the music. We are feeling very, very happy and overwhelmed. First class on the distinction on the. So can we answer this after Sunday? If you ask me, it's a blockbuster. That is why this blockbuster press meet, I guess. Very good. సార్ ఇప్పుడు ఉపేంద్ర గారితో ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, ఆయనతో సోలో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? క్వశ్చన్ అక్కడ బెంగళూరులో అడిగారండి. ఎనీ టైం సార్తో చేయాలంటే అది మనకి ప్రివిలేజ్ అండి. అది నిజంగా మంచి కాదు అలాంటి సెట్ అయినాక. అంటే మీకు నిజంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలియదు కానీ సార్, బెంగళూరు నేను ఒకసారి ఆయన సినిమా రిలీజ్ అప్పుడు ఉన్నా, అసలు ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. అసలు ఆ క్రేజ్ ఇది అసలు మా బ్యాండ్ మేళాలతో థియేటర్లో అసలు మామూలు కాలేదు అసలు. ఈజ్ వెరీ 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 క్రేజియస్ట్ దేర్. ఆయనతో ఒక ఛాన్స్ వస్తే డెఫినెట్గా విల్ ఆల్వేస్ టేకప్ దట్ ఇమీడియట్లీ. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం ఫర్ us. సార్ మీరు అందరు హీరోలతో సినిమా చేశారు కదా, ఇప్పుడు మహేష్ గారు ఇందా చెప్పారు క్లైమాక్స్లో ఫ్యాన్తో నిన్ను గురించి తెలుసుకుందామని వచ్చాను, నా గురించి నేను తెలుసుకున్నాను అన్నారు. అలా మన ఇండస్ట్రీలో మన హీరోల్లో ఎవరైనా ప్రొడ్యూసర్ కష్ట నష్టాల గురించి తెలుసుకొని అందరూ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా చేస్తా మా హీరో రామ్ గారు గుర్తు కాలేదు సార్. ఏ హీరో అయినా నన్ను నేను తెలుసుకున్నాను, ప్రొడక్షన్ ఎంత కఠినంగా ఉంటుందో తెలుసు అని నిర్మాతకి అండగా ఉండే హీరోలు ఎవరన్నా మీరు ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ మా వరకు అయితే అండి చెప్తాను నేను, మరి ఆ డీటెయిల్గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు రంగస్థలం అప్పుడు ఆయన రెమ్యునరేషన్ ఇంకెంతో 4 ఎంతో ఉంది సార్, సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఉంటుంది చెప్తాను. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకున్నాను. అప్పుడు ఒక 20 లక్షలు, అప్పుడు 10 లక్షలు. ఆయన అసలు అది 1 year 2 years తీసుకున్నారు ఆయన. అంటే నేను అనేది వాళ్ళకి డబ్బులు అంత ప్రధానం. మహేష్ గారు అంతే, సర్కార్ పాట తర్వాత 1 year కానీ తీసుకోవాలి. అలా చిరంజీవి గారు అంతే, వాల్తేరు గారు అయితే 1 year, రవితేజ గారు అంతే. అంటే డెఫినెట్గా వాళ్ళందరికీ సరే ఓటీటీ ఇంకా డబ్బులు లేట్ అవుతాయి కదా, అవి వచ్చినప్పుడే ఇవ్వండి. ఇంట్రెస్ట్ లేవు లేవండి పాప, అలా అన్నమాట. ఇంట్రెస్ట్ లేవు కానీ అలా రామ్ గారిని మా ఉపేంద్ర గారు అసలు రెమ్యునరేషన్ నేను చెప్పనన్నారు. సార్ ఇదైతే కరెక్ట్ అనుకోండి, ఓకే డన్ అన్నారు. అది యాక్చువల్గా ఆయన ఉన్నప్పుడు దానికన్నా తక్కువ అని తెలుసు. కాకపోతే సార్ ఈ ప్రాజెక్ట్ కొంచెం ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి కొంచెం ఇలా కన్సిడర్ చేయాలి సార్ అంటే ఒక మాట అలా. రామ్ గారు హీ హాజ్ కమ్ ఫర్ బ్యాక్ ఎండ్. ఆయన ఏం డబ్బులు తీసుకోవాలి, నైజాం అండ్ గుంటూరు తీసుకున్నారు. సో ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ ఇదేంటి అనేది అర్థం చేసుకున్నట్టే కదా. డెఫినెట్లీ చాలామంది కోఆపరేట్ చేశారండి అలా. ఎన్టీఆర్ గారు అయితే అసలు ఆయన సరే ఎప్పుడు ఉంటే అప్పుడే ఉన్న టైప్లో కూడా ఉంటాడు ఆయన. సో ప్రభాస్ గారు ఆయన సరే మళ్ళీ ఇప్పుడు అరే ఇంకెవరినో మిస్ అయ్యానంటే మళ్ళీ అది తప్పుగా ఉంటుంది. మీరు అనవసరం కదిలించారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఆయన చెప్పాలి, మీరు అలా కదిలియొద్దండి, మొత్తం అందరిది మళ్ళీ కవర్ చేయాలి. ఎందుకంటే అందరితో మాకు ఆ మంచి రిలేషన్ ఉంది కాబట్టి. కళ్యాణ్ గారు అసలు మీకు మిగిలితే ఇవ్వండి లేకపోతే లేదన్నారు. ఇది నమ్ముతారు ఏమన్నా. పుష్పక ఆయన అంతే మర్చిపోయారు. అల్లు అర్జున్ గారు స్టిల్ 1 year పాటు తీసుకున్నారు ఆయన తర్వాత ఆయన రెమ్యునరేషన్. సో అందరూ చాలా కైండ్గా ఉన్నారండి మా వరకు నేను చూసిన ఇది. సో మీరు అడిగింది సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్ విత్ హూమ్ వీ వర్క్. థ్యాంక్ యూ. మహేష్ గారు ఉన్న రోల్, సో దానికి ఆమె జస్టిఫై చేయగలిగింది. కెమిస్ట్రీ అంటే అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు వాళ్ళిద్దరిని ఎలా చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్.
సో హ్యాపీ ఇట్ ఫైనలీ టర్న్ అవుట్ టు బి గుడ్. రవి గారు, మీరు చాలా మంది హీరోలతో పనిచేస్తూ ఉంటారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఫ్యాన్ కనెక్ట్ అవుతున్నారు. అలాగే హీరోలు ఎవరికైనా చూపించారా? చూపిస్తే వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఇంకా చూపించలేదండి. ప్రాబ్లీ 2-3 రోజుల్లో చూస్తారేమో. ఎవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి? హీరోలు ఎవరి దగ్గర నుంచి అంటే అన్నారు, కీ పర్మిషన్స్ ఇచ్చేసాం, వాళ్ళకి కుదిరినప్పుడు చూస్తారండి. వివేక్ అంటే actually nowadays if music is good, background score is not working, background score is good, movie is not working. How you managed both of them? So we basically love making music, and when Mahesh bro first told the script, you know, now we understood the scope of music in this film is so important. So if you actually watch this film, the music is also like a character in the script. Like, it will not pop out of the screen, it will be there, and that is what we felt when all of you guys wrote about the music as well. But we feel that for this kind of a film, both the songs and the background score is important. And right from No Ante Chale came out, and the love that we got for that song, it just kept us going. And what is more important is, sir, we don't believe in just giving hit songs and then take a step back. We believe that we are a part of the film, and whatever we could do for the film, it should elevate the film to the next level. And only if the film as a team is a blockbuster, and that gives us the maximum satisfaction. And I'm really happy that happened in Andhra King Taluka. And one thing that I also want to add is, every time we sign an agreement for a film, sir, we take one additional pressure on ourselves. What we think is, we also think we are like the actor or the lead actor, or so we also like think of it that way. And we think what happens is, the first single that comes out is generally the first promotional content that comes in any film, before the teaser, before the trailer, anything. So we feel that we need to build interest for the film and build value for the film, and we always take that pressure and that responsibility that we always consider like that. And we, right from the first, we want to do it. And I think this whole team, Maitri Movies, Mahesh, Ram sir, I think everybody was very supportive of the process. And we started this process way earlier, sir. Actually, all these songs we had actually composed last August, and we had safely kept it on our hard drive, just waiting for the songs to release and all of you to listen. So I think full credit to the entire team, especially Ravi sir. If you notice, till 2 days before the film released, we were doing the final mix for the local copy and all of that. And you won't believe, Ravi sir sat with us through the entire mix. Every reel he sat with us. He was so appreciative, so encouraged. He gave so much encouragement, because what happens is, during the last 1 week or 2 weeks, during the post-production, everybody is like sleepless. Everybody is working 24/7. Music team, direction team, everybody. But at that time, people like Ravi sir and Ram sir, when they show up to the mix studio, give encouragement and sit with us and all of it, I think the whole team gets that strength. Okay, sir. అంటే యూ బీన్ ట్రావెల్ విత్ లైక్ ఈ టీంతో చాలా కాలం ట్రావెల్ చేశారు. అండ్ యూ బీన్ పార్ట్ ఆఫ్ ది లైక్, అంటే ప్రతి ప్రమోషన్లో పార్ట్ ఉన్నారు. అటు కన్నడ కూడా, ఇక్కడ తెలుగు కూడా పార్ట్ అయ్యారు. ఈ జర్నీలో మీకు హోల్సమ్ మూమెంట్ ఏంటి, అండ్ ఫిలింలో మీకు హోల్సమ్ మూమెంట్ ఏంటి? అంటే మీ క్యారెక్టర్కి తగ్గట్టు చాలా ఇంపాక్ట్ఫుల్ సీన్స్ పడ్డాయి సినిమాలో. సో మీకు హోల్సమ్ మూమెంట్ ఏంటి ఫిలింలో ఒకటి, అండ్ ఈ జర్నీలో మీకు హోల్సమ్ మూమెంట్? ఒకటైతే చెప్పొచ్చు, ఎవ్రీడే ఇస్, అన్ని డేస్ నాకు అలాగే ఇదైపోయింది. అంటే ద వే హీ డైరెక్ట్స్ ఏమంటే, ఒక్కొక్క సీన్ని అంత ఉండాలి, ఇంతే అతను టోటల్ క్లారిటీ వచ్చే వరకు మాట్లాడుతూనే ఉంటాను నాతో, షార్ట్ తీసే వరకు. నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఒక డైరెక్టర్తో. ఇలా యూజువల్లీ హీరోస్కి ఏమంటే, డైలాగ్ ఇచ్చే, సార్ మీకు తెలుసు కదా అంటారు, ఎలా చేయాలి సార్, ఏం సార్. ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్. బట్ ఫస్ట్ డే ఐ నెవర్ ఫర్గెట్ దట్ ఫస్ట్ డే. యాక్చువల్లీ నాకు ఆ స్టోరీ ఇప్పుడు నాకు గుర్తింపోయింది. ఇంట్లో ఉపేంద్ర సార్, ఈ సినిమా స్టార్టింగ్ వచ్చేసి హీరో అండ్ అభిమాని స్టార్ట్ అయింది. ఎండింగ్ వచ్చేసరికి అభిమాని ఏమో హీరో అయిపోయాడు,
హీరో వచ్చేసి అభిమాని అయిపోయారు. మీ లైఫ్ లో అలా ఏమైనా జరిగింది అంటే ఎవరి అభిమాని అయినా చూసిన తర్వాత మీరు మనం మెస్మరైజ్ అయ్యారా మీ అభిమాని చూసిన తర్వాత? టోటల్ ఈ కెరియర్ లో ఒక 35 years కెరీర్ అయిందే అది. స్టార్ అన్నారు, ఇప్పుడు నాకు తెలిసి ఒక ఫ్యాన్ అని. మీ అభిమానులు సార్, నా అభిమానులు, మీ అభిమానులు ఎవరినైనా చూసి మెస్మరైజ్ అయ్యారా? అదే చాలా అయ్యారు, చెప్పాను కదా. ఇప్పుడు ఎవరు చూస్తేనో అభిమాని అయిపోతాను. నేను ఆటోగ్రాఫ్ ఇచ్చేదే కన్నడలో అభిమానిಗಳ అభిమాని అని. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. సో బేసికల్ గా మూవీ చూడక ముందు ఫ్యాన్ అంటే ఏంటి ఇంత పిచ్చి అని చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత ఓకే ఫ్యానిజం అంటే ఇలా ఉంటుందని అంటారు. బట్ దెర్ ఇస్ అ డీటెయిలింగ్ లైక్ రామ్ గారు మెడలో ఒక చైన్ అన్నది ఉంటుంది, అది ఎండ్ వరకు అంటే జస్టిఫికేషన్ అనేది ఎండ్ వరకు ఇవ్వరు, అయిపోతూ ఉంటే ఎక్కడ ఇవ్వరేమో దాని గురించి మాట్లాడరేమో అనుకుంటే ఇది ఒక్కటి చాలు నాకు నువ్వు ఇచ్చేది అంటే లైక్ అక్కడే జస్టిఫై అయిపోయింది, లైక్ నీ అమౌంట్ నాకేం అవసరం లేదని. సో ఆ ఐడియా అన్నది ఎలా తీసుకున్నారు? ఆ స్క్రీన్ ప్లే నాకు బాగా నచ్చింది, సో దాని గురించి చెప్పండి. అంటే ఏదో ఒక మెటఫోర్ కావాలనిపించిందండి. యూజువల్లీ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే చేతి మీద పచ్చబొట్లు వేసుకోవడం ఇట్లా ఏదో ఉంటుంది కదా, ఆ ట్రేడ్ కావాలి అనిపించింది సినిమాకి. ఫ్యాన్ మీద సినిమా చేసినప్పుడు అప్పుడు ఐడియా వాస్ టు లైక్ ఈయన అవార్డ్ పీస్ ఇరిగినప్పుడు అభిమాన్ నటుడు అని ఇతను అవ్వాలనుకుంటున్నాడు. అదే పీస్ ఇతని దగ్గర ఉంటే అంటే ఇతను ఏదైతే ఇచ్చారో ఆ ఫ్యాన్కి మళ్ళీ ఇతను అది తిరిగి ఆ స్టార్కి ఇవ్వాలి అనేది. సో ఫిజికల్ ఫామ్ ఒకటి కావాలనిపించింది, అందుకని ఆ ఐడియా క్రాక్ అయ్యాను అనమాట. అండ్ ఇది ర్యాండమ్ గా నేను ఒకరి దగ్గర విన్న క్వశ్చన్ ఇది. జనరల్ గా మూవీ ఎలా ఉంది అని అంటే లైక్ బాగుంది, బట్ ఈ టైంలో ఈ జనరేషన్ లో కూడా అలాంటి ఫ్యాన్ అలాంటి హీరోస్ ఉంటారా అని ఒక క్వశ్చన్ అయితే ఉంది. అందుకే అనుకుంటా సో 2000 ఫామ్ లో తీసినట్టున్నారు ఆ టైంలో. అంటే ఇప్పుడు కాదండి, మీరు చూడాల్సింది ఏంటంటే ఈ ఫిక్షనల్ క్యారెక్టర్స్. సో ఈ క్యారెక్టర్స్ లో ఉన్న జెన్యూనిటీ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు కూడా అలా ఫీల్ అవ్వచ్చు. సో మనం ఆల్వేస్ వీ డోంట్ నీడ్ టు బి జడ్జ్మెంటల్ అండ్ టూ మచ్ మనం ఇలాగే ఉండాలి ఇప్పుడు లేరు అని కూడా మనం క్వశ్చన్ చేయాల్సిన అలా ఉండకుండా ఇది ఇలా ఉంటే ఇంకా మీకు హెల్ప్ అవుద్ది అనేది కూడా కన్వే అవుతుంది కదా. మహేష్ గారు సో రావు రమేష్ గారి క్యారెక్టర్కి నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. నువ్వు ఒకడు బాగుపడితే చాలు అనుకున్నాను, బట్ ఊరందరూ ఇట్లా అనేది. సో రావు రమేష్ గారి క్యారెక్టర్ గురించి ఆ ఇన్స్పిరేషన్ ఎలా తీసుకున్నారు? యాక్చువల్లీ ఫాదర్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. ఫస్ట్ నుంచి నేను ఒక కొడుకుని సపోర్ట్ చేస్తున్న ఫాదర్ అని రాసుకున్న క్యారెక్టర్ అది. ఆయన చేయడం వల్ల ఆ క్యారెక్టర్ బ్యూటీ వచ్చింది. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న గ్రేస్, ప్రతి చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఆయన డీటెయిల్గా ఇవ్వగలరు. అవన్నీ స్టాండ్ అవుట్ అయినాయి. దానికి తోడు ఆ సీన్స్ కూడా హెల్ప్ అయినాయి కాబట్టి సూపర్ అండి. అది కథలో ఉన్న పార్టే. యాక్చువల్లీ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఫాదర్ స్టోరీ కూడా. అంటే ఒక చిన్న పిల్లోడిని చదివించాలనుకుంటున్నాడు, అతను ఏమయ్యాడు అనేది అలా చూస్తే అది ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూ కథ కూడా కంప్లీట్ కథ కూడా అలాగా అనిపిస్తుంది.